కాశీ వెళ్దాం అనేసి ఎక్కాలని ట్రైన్ కాకుండా లోకల్ ట్రైన్ ఎక్కాం ఫ్రెండ్స్, టికెట్లు తీసి. కాకపోతే ఏం చేస్తాం, అది ఇంకా లేట్గా తీసుకెళ్తున్నాడు. మణికర్ణిక ఘాట్ దగ్గరికి వచ్చాం గైస్. ఇక్కడ చూసారు కదా కర్ర దొంగలు ఉన్నాయి, ఇవన్నీ కర్ర దొంగలు. మరి నేనైతే మరి రూపాంతరం చెందాను. ప్రతి ప్రయాణానికి ముగింపే గమ్యం, అది మంచిదైనా లేదా చెడ్డదైనా. ఈ కుంభమేళా సిరీస్లో మాకు జరిగింది మంచో లేదా మేము జరగాలి అనుకునేది జరగలేనిది చెడ్డో అయితే నాకు తెలియదు, కానీ ఇందులో చాలా నేర్చుకున్నాం. కానీ ఈ కుంభమేళా సిరీస్ అనేవి ముగింపు అయితే కాదు, ఇట్స్ జస్ట్ ఏ కామా బట్ నాట్ ఏ ఫుల్ స్టాప్. నాకు తెలుసు మేము వీడియోలు అప్లోడ్ చేయడం చాలా లేట్ అవుతుంది అని, కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వాటి వల్ల అవన్నీ సార్ట్అవుట్ అయిపోయినాయి. ఇంకా రెగ్యులర్గా అయితే వీడియోస్ వస్తాయి. 3 సార్లు ములిగేశాను. ఒక ఆవిడ నీళ్ళు తెమ్మన్నారు, అక్కడ తాత డబ్బులు తీసుకొని నీళ్ళు ఇస్తున్నాడు. ఆ తాత డబ్బులకి ఇస్తున్నాడని నాకు తెలీదు. బాటిల్ ఇస్తే నా ముఖం మీద తన్నీసాడు, నీటిలో పడిపోయాను. మునిగిపోవలసింది. వెంటనే అక్కడ తాడు దొరికింది, ఆ తాడు పట్టుకొని ఎలాగోకలా బయటకు వచ్చేసా. నూకలు ఉన్నాయి కాబట్టి బతుకున్నాను, లేకపోతే ఈ వీడియోలో మీకు చెప్పడానికి ఉండేవాడిని కాదు. పర్సనాలిటీలకి వీళ్ళు పెట్టిన ప్రసాదానికి సంబంధం ఉందంటే మనోడు 2 ప్లేట్లు తీసుకొని బుక్ చేస్తాడు. కాశీ వెళ్దాం అనేసి ఎక్కాలని ట్రైన్ కాకుండా లోకల్ ట్రైన్ ఎక్కాం ఫ్రెండ్స్, టికెట్లు తీసి. కాకపోతే ఏం చేస్తాం, అది ఇంకా లేట్గా తీసుకెళ్తున్నాడు. మాకా వెళ్ళడానికి ట్రైన్లు కనబడట్లేదు, చూడాలి ఏం జరుగుతుందో. బెనారస్ అయితే రీచ్ అయిపోయాం. బెనారస్ నుంచి వారణాసికి ఏదో ఒక ఆటో పిక్ చేసుకొని మాట్లాడుకొని కాశీకి రీచ్ అయ్యి ముందు అక్కడ భిక్ష అనేది చేసేసి దాని తర్వాత మనం దర్శనానికి వెళ్ళిపోదాం. వీ కెన్ చెక్ ఇట్ అవుట్ దేర్. రైల్వే స్టేషన్కి ఒక 200 మీటర్స్ కొంచెం ముందుకు వస్తే అక్కడ పబ్లిక్ బాత్రూమ్స్ అండ్ టాయిలెట్స్ ఉన్నాయి. సో అక్కడ మనిషి 15 రూపాయలు ఇచ్చి యూజ్ చేసుకున్నాం. వీడియో ఎవరూ తీయలేదు, కొంచెం హర్రీ బర్రీలో. కాలభైరవ టెంపుల్ అండ్ అక్కడ దగ్గరలో ఉన్న చిన్న టెంపుల్స్ అన్నీ చూసేసరికి చాలా టైం అయిపోయింది. అండ్ క్రౌడ్ కూడా చాలా ఎక్కువగా ఉన్నారు, ఎందుకంటే మహాకుంభమేళా నుండి డైరెక్ట్గా మళ్ళా కాశీ వచ్చిన వాళ్ళు ఇక్కడ దర్శనం చేసుకుంటున్నారు. కాబట్టి కాశీ విశ్వనాథ్ దర్శనం అవుతుందో లేదో అన్నది మాకు అస్సలు తెలీదు. అప్పటికే టైం 4 అయిపోతుంది. అక్కడ దగ్గరలో ఉన్న హోటల్లో అయితే భోజనం చేసాం. 120, ఇద్దరికి కలిపి 260. మణికర్ణిక ఘాట్ దగ్గరికి వచ్చాం గైస్. ఇక్కడ చూసారు కదా కర్ర దొంగలు ఉన్నాయి, ఇవన్నీ కర్ర దొంగలు. అంటే ఇక్కడ రూమ్స్ తీసుకొని ఉంటారనమాట వీళ్ళంతా. ఎవరికైనా చనిపోతే కాల్చమని ఆల్రెడీ తీసుకుంటారు. మరి చూపించాలి కదా. लिपटा चंद्रमा जड़ा माथे पर तेरी महिमा अपरंपार करे सब सर झुका कर। ओम नमः शिवाय, ओम नमः शिवाय। जीवन में हर महादेव, हर हर महादेव। तू ही आदि, तू ही अंत, भक्ति का वेद।
नंदी की सवारी तू, बैल का साथी तू, त्रिशूल लेकर नाचे कैलाश की छाँव में तू, गंगा की धारा तेरी जटाओं में। మహాకుంభమేళాలో త్రివేణి సంగమంలో స్నానం చేసిన తర్వాత గిరిగడి కాలు విపరీతంగా పగిలిపోయాయి. అందుకే మనోడైతే కాశీగంగలో స్నానం చేయలేకపోయాడు. దాని తర్వాత సిచ్యువేషన్ అనేది చాలా వర్స్ట్గా తయారైంది. వాడి కాలు ఎంత దారుణంగా పగిలిపోయాయంటే కాశీ తర్వాత లిటరల్లీ వాడిని నేనే మోయాల్సి వచ్చింది నా భుజాల మీద. ఇంకా వాడి లగేజ్ నా లగేజ్ కూడా. అందుకనే జస్ట్ కాశీగంగని వాడి నెత్తిమీద జల్లేసాం. నేను, ప్రవీణ్, దివాకర్, మణికంఠ మేమైతే స్నానాన్ని ఆచరించాము గంగలో. గాయస్ మరి నేనైతే రూపాంతరం చెందాను. పంతులుగా అయిపోయాడు ఫ్రెండ్స్. ఈరోజు నుంచి పంతులు మా ఇంటి పూజారి. నా పెళ్ళి, మన్ని పెళ్ళి, నా కొడుకు పెళ్ళి ఈడే చేస్తానని వాళ్ళ పిల్లలు నా పిల్లలు అవుతారని కోరుకుంటున్నాను. నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. సో ఇలాంటివన్నీ మాటల వరకు. మీరందరూ ఇలాంటివి పాటించకండి. మనం ఇప్పుడు కాశీ విశ్వేశ్వర స్వామి టెంపుల్కి రీచ్ అవుతున్నాం. మన ఫ్రెండ్ ఎవడో మిస్ అయిపోయిందని చెప్పి నో బ్యాడ్ వర్డ్స్. మనం పుణ్యక్షేత్రానికి వచ్చామంటే అలాగే ఉంటుంది. చెప్తాను మళ్ళీ కలుద్దాం. ఏమీ తెలియని ఫుడ్ ఏదేదో రకరకాలుగా ఉంది. చూసుకోండి. మరి వచ్చిన తర్వాత మీరు అన్ని ఆలోచించుకొని రండి. మోషన్ అయిపోయినా ఏం టాబ్లెట్లు గట్టా తెచ్చుకోండి. ఎలాంటి దరిద్రంగా కూర్చొని కూడా చూడండి. ఎంత దరిద్రంగా కూర్చొని అంటున్నాం. అంత ఖాళీ లేకుండా ఉంది ఇది. పంచికట్టు కాదు. ఈ ఫుడ్ చూస్తుంటే కడుపులో ఉన్న పేగులు కూడా బయటకు వచ్చేస్తాయి. అలా ఉంటది. మరి చూడండి, ఈ ఫుడ్ తినగానే ఈ మనిషి కూడా ఎంత సన్నం అయిపోయాడు. అలాంటి ఫుడ్ ఇక్కడ అలా ఉంటది. ఎందుకంటే నువ్వు బతుకుతావు. గైస్, నా పరిస్థితి అయితే అస్సలు బాగాలేదు. ఎందుకంటే నా కాళ్ళు పగిలిపోయి చూడండి, సాక్స్ వేసుకొని ఉన్నాను కదా. ఒక్కసారి నా కాల్ కండిషన్ చూడండి. ఒకసారి నా కాల్ కండిషన్ చూడండి, మీకే అర్థమవుతుంది. ఫుల్ పొంగిపోయింది, కాలంతా పొంగిపోయింది. ఆగి 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 వెళ్తున్నాను. ఈ లైన్లో అయితే మన వాళ్ళు వస్తారు. ఇంకో 200 మీటర్స్ ఉందంట గుడి. నేను ఆగిపోవాలంటే ఆగిపోవచ్చు, బట్ వీ కెన్ డూ దిస్. ఏదో పండ్లాగా ఉంది ఇది. మా ఊడు తీసుకుంటుండో. ఏమైనా పేరు తెలిస్తే చెప్పండి కొంచెం. మాట్లాడతావేటి దిగి మామూలుగా ఏమని పడుతుందిరా మాట్లాడితే. నాలుగు ట్రైన్లు వచ్చా, 4 ట్రైన్లు ఇచ్చేసాయి. ఇప్పుడు ఏం చేయలేదు తెలియట్లేదు. ట్రైన్లు తొలిపేసి ఇచ్చేసి బ్లాక్ ఇచ్చారు. నెక్స్ట్ ఏ ట్రైన్ ఉందో చూడ. బ్లాంక్అవుట్, లిటరల్లీ బ్లాంక్అవుట్. ఐఆర్సిటీసీలో కానీ ఇంకే వెబ్సైట్స్లో కానీ ఇంకో 3 రోజుల వరకు వైజాగ్కి ఏ ట్రైన్స్ లేవు. ఏం చేయాలో అర్థం అవ్వని సమయంలో అహ్మద్ గడ్ ఇచ్చిన ఐడియా గుర్తొచ్చింది. హలో అహ్మద్, అదేరా బయలుదేరిపోతున్నాం. విజయనగరం వచ్చేసి రెస్ట్ తీసుకొని తర్వాత మీ ఊరు వచ్చేయడమే. అరే ఎందుకురా ప్రయాగరాజ్ నుంచి విజయనగరంకి రావడం? డైరెక్ట్గా ప్రయాగరాజ్ నుంచి భువనేశ్వర్ దిగి భువనేశ్వర్ నుంచి మునిగూడకి ఎక్కండి. మీ నాన్న వాళ్ళందరికి ఫోన్ చేసి చెప్పండి ఇక్కడికి వెళ్ళిపోతున్నానని చెప్పి. సరిపోతుంది. మళ్ళీ ఎందుకు అంత ట్రావెల్ చేయడం? ఇటు వచ్చేయండి, హ్యాపీగా పండగ చేసుకుందాం. Today is a very big disappointment to us. ఎలాంటి సమస్యలు వచ్చినా ముందుకి ప్రయాణాన్ని సాగిస్తూనే ఉండాలి. ప్రయాణాన్ని ఆపేస్తే మరి
మేము చేసే వీడియోస్కి అర్థం అనేది ఉండదు. प्लेटफॉर्म नंबर 5 से पटना दीनदयाल उपाध्याय जंक्शन के रास्ते हावड़ा जाने वाली సో మెనీ పీపుల్ गाड़ी चलने के लिए तैयार है। यात्रियों से अनुरोध है ఆల్వేస్ జనరల్ ట్రావెలింగ్ పికింగ్ అప్. यात्रियों कृपया ध्यान दें गाड़ी संख्या 08765 At that point of time I was so much stressed and depressed. అంటే అలా ఓవర్ థింక్ చేస్తూనే ఉన్నాను. అరే అడొద్దన్నాడే, మళ్ళా నేనే వెళ్దాం వీ కెన్ డూ దిస్ అని మోటివేట్ చేసా. ఇప్పుడు ఆడు నన్ను మొయ్యాల్సి వస్తుంది, ఏంటిది అని నాలో నేను మదన పడిపోయా. సో అప్పుడు ఆడు అన్నాడు యూ నీడ్ ఏ థెరపీ అని. అదన్న 5 నిమిషాల్లోనే పోలీసులు వచ్చిన అలాంటి यात्रियों कृपया ध्यान दें गाड़ी संख्या 08765 ఏవేవో చేద్దామని ఏదేదో అనుకొని ఏదేదో ఊహించుకొని బయలుదేరాం. కాకపోతే మేము అనుకున్నది ఏది సాధించలేకపోయాం. మోటివేషన్ కోల్పోకుండా తిరిగి వస్తున్నాం. टीटी साहब ने बोला था बाद में व्लॉग ले लो, బట్ ఆయన మంచి ఐడియా ఇచ్చారు. మీ దగ్గర ఉన్న టికెట్ నాకు ఇచ్చేయండి, నేను చిన్న ఫైన్ రాసినట్టు చేద్దామని. సో అది చాలా నీట్గా వెళ్ళాలి. కాకపోతే మన కార్తిక్ గైడ్ వల్ల అది కూరగాయల బేరం అయిపోయింది. బాగుంటుంది భయ్య, బాగుంటుంది. భువనేశ్వర్ రా రే, భువనేశ్వర్ రా. टिकट निकालो, नहीं है ना 410 रुपये निकालो. భువనేశ్వర్లో ట్రైన్ ఎక్కేసాక ట్రైన్లో ఉన్న ప్లేస్ని సర్దుకుందాం అనుకున్నాం. కాకపోతే అంత ఇరుకిరుగ్గా అక్కడే ఉన్న కొంతమంది గాంజా సంథింగ్ లైక్ మత్తు పదార్థాలు అనేవి తీసుకుంటున్నారు బోగిలో, ట్రైన్లో. అది చూసి మేము కొంచెం డిస్టర్బ్ అయ్యాం. ఇలా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఇలాంటి నా కొడుకులు కంగాలు చేస్తున్నారు. అలాంటి డిస్కంఫర్ట్ టైంలో వీ మేడ్ సమ్ ఇన్ ద బోగి. నా అనే ఒక పర్సన్ BSFలో వర్క్ చేస్తారు, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్. ఇంకా నవీన్ అనే వ్యక్తి నేవీలో డాక్టర్ అనమాట. ఇంకా వీళ్ళిద్దరితో బిల్డ్ అయిన కాన్వర్జేషన్ అనేది ఆ దరిద్రపు కొట్టు ట్రైన్లో మాకు అసలు టైం అనేది తెలియకుండా పోయింది. రెడీ 3, 2, 1 గో. హాయ్ బోలరే. ఇప్పటికీ మేము కుంభమేళా వెళ్ళొచ్చామంటే అదొక కలలానే ఉంది. మా ఇద్దరి వల్ల అయితే ఇది అయ్యే అస్సలు ప్రసక్తే లేదు. మా ఈ ప్రయాణంలో మాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరు, ఇబ్రహీం భయ్య, బంగారాజు భయ్య అండ్ గణేష్ భయ్య, మన BSN సూర్యనారాయణ గారు అండ్ మన హేమంత్ బ్రో, వీళ్ళందరితో పాటు వ్యూవర్స్ అయినా మీకు కూడా థ్యాంక్స్ చెప్పుకోలే. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం అంటూ సెలవు తీసుకుంటున్నాం. మీ XXX ట్రావెల్.